బాబు గుట్టురట్టు చేసిన మోడీ దూత. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఏ రాష్ట్ర రాజకీయాల్లోనైనా అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు చేసుకుంటూ ఒకరి వైఫల్యాలను ఒకరు దుమ్మెత్తిపోసుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 4 సంవత్సరాలు ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకున్న మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు ఇప్పుడు ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకరి తప్పులను ఒకరు ఎత్తిచూపుకుంటున్నారు. టీడీపీ, బీజేపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్న తీరు ఏపీ ప్రజలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇన్నాళ్లు బీజేపీ, టీడీపీ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నా ఇప్పుడు ఒకరిని ఒకరు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. ఇక కొందరు రాష్ట్ర బీజేపీ నాయకులైతే ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. ఇంకొందరు బాబు అవినీతి ఎక్కువయ్యే ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వట్లేదు అని, మరికొందరు అసలు 2 ఎకరాల ఆసామి పాలు పెరుగు అమ్ముకునే చంద్రబాబు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల్లో మొదటి స్థానంలో ఎలా ఉన్నారు అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇవన్నీ నిశ్శబ్దంగా గమనించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రహస్యంగా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గానికి ఏపీలో జరుగుతున్న అవినీతిపై వివరాలు సేకరించమని ఆదేశించిందట. ఈ నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కొన్ని రోజులుగా రహస్యంగా ఏపీలో పర్యటించి ఎన్నో వివరాలు సేకరించింది. ఆ రిపోర్ట్ని చూసి కేంద్ర పెద్దలు ఏపీలో జరుగుతున్న అవినీతిపైన ఉన్న నివేదికను చూసి అవాక్కయ్యారంట. ఇంతకీ ఆ నివేదికలో ఏముందో తెలుసా? స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్గా ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న సతీష్ చంద్ర అనే వ్యక్తి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వర్గానికి సహచర ఐఏఎస్ ఆఫీసర్లకి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు అంటూ పైరవీలు చేస్తున్నారట. ఈ పైరవీలో ఎవరి వాటా ఎంతో కూడా ఆ నివేదికలో ఉందట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే స్వయాన ముఖ్యమంత్రి తనయుడు ఐటీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయ, ఆర్థిక లావాదేవీలు చక్కబెడుతున్నట్లు నివేదికలో పేర్కొన్నారట. ఇక ముఖ్యమంత్రికి సలహాదారునిగా కేబినెట్ హోదాలో ఉన్న పరకాల ప్రభాకర్ ఏ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేయలేదు. అయినా ఆయనను పక్కన చేర్చుకొని చంద్రబాబు ఏకంగా ప్రభుత్వ సలహాదారునిగా కేబినెట్ హోదాతో కూడిన పదవి ఎందుకు ఇచ్చారో చివరికి టీడీపీలో కీలక నేతలకు కూడా ఇప్పటికీ అంతుపట్టడం లేదు. గోదావరి, కృష్ణా పుష్కరాల పనులను, దాదాపు చాలా ప్రభుత్వ కార్యక్రమాలను, కాంట్రాక్ట్లను పరకాల ప్రభాకర్ తన బినామీ కంపెనీలకు అప్పచెప్పి కొన్ని కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయంలో ఒక సినీ టీవీ నటుడు ఆయనకి బినామీగా ఉన్నారు అని ఆ నివేదికలో ఉందట. ఇక బాబు క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఏ శాఖల్లో ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో గణాంకాలతో సహా నివేదికలో పొందుపరిచారట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొంతమంది మంత్రులు కేవలం సంతకాలకే పరిమితమయ్యారట. వారి శాఖల్లోని పనులన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాన కార్యదర్శి కనుసన్నల్లోనే నడుస్తున్నాయట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేంద్రం నుంచి ఎన్ఆర్జీఎస్ ద్వారా రాష్ట్రానికి విడుదల చేసిన కొన్ని కోట్ల రూపాయల నిధులను ఆ శాఖ కమిషనర్ ఆంజనేయులు పక్కదారి పట్టించి అవసరం లేకున్నా ప్రచార కార్యక్రమాల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని ఆ నివేదికలో పొందుపరిచారట. వీటికి తోడు పేద రాష్ట్రమని బాబు పదే ప్రకటనలు చేస్తున్నా వాస్తవానికి విశాఖ, కాకినాడ బీచ్ ఫెస్టివల్, నెల్లూరు, కైకలూరు బర్డ్ ఫెస్టివల్, నాగలంక బోర్డ్ ఫెస్టివల్, అమరావతి ఫుడ్ ఫెస్టివల్, అమరావతి నాటకోత్సవాలు, కృష్ణా గోదావరి హారతులు ఇలా అవసరం లేని వాటి కోసం ఏపీ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేసింది అని, అదే కాకుండా ఇసుక, మట్టి అక్రమ అమ్మకాలు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల కనుసైగల్లోనే జరుగుతున్నాయి అని ఆ నివేదికలో పొందుపరిచారు. ఈ నివేదికను చూసిన కేంద్ర పెద్దలు అసలు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అని, అసలే లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో ఇంత అవినీతి జరుగుతుంటే ఇక ధనిక రాష్ట్రం అయ్యుంటే ఇంకెంత అవినీతి ఉండేదో అని ఆశ్చర్యానికి గురయ్యారట. ఏది ఏమైనా ఇప్పటికే చంద్రబాబు ఓటుకి నోటు విషయం మోడీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ నివేదికతో ఇక బాబు జుట్టు మోడీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అందుకే ఏపీ బీజేపీ నేతలు చంద్రబాబుపై అంతగా విమర్శలు చేస్తున్నా బాబు ఎదురు తిరగడం లేదు. ఈ ఆసక్తికర నివేదిక విషయాన్ని ఒక బీజేపీ నేతే అంతర్గత విషయాల్లో బయటపెట్టడం కొసమెరుపు. అయ్యో బాబుగారి పరిస్థితి ఇప్పుడు ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.